హలో హాయ్ వెల్కమ్ టు హనీస్ ది బెస్ట్ ఛానల్. మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము కొమరవెల్లికి ఎలా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, అక్కడ నుంచి మేము ఇక్కడికి వెళ్ళాము అనేది మనం ఈ టూర్లో చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ అయింది టూర్. మేము యాక్చువల్లీ ఇంటి నుంచి బస్సెస్ కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో ఈ క్యాబ్లో ప్రయాణం స్టార్ట్ చేసాము. ఈ క్యాబ్ నుంచి మేము జేబీఎస్ వరకు వెళ్తాము. ఇంకా అక్కడ నుంచి జేబీఎస్ నుంచి సిద్దిపేట బస్ ఉంటుంది. సిద్దిపేట బస్ లేదు, కొమరవెల్లి అంటే కొమరవెల్లి, అక్కడికి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఎలా వెళ్తాము ఏంటి అనేది చూడండి. యాక్చువల్లీ మాకు కొమరవెల్లి బస్ డైరెక్ట్ దొరకలేదు. సిద్దిపేట వరకు వచ్చాము. ఇక్కడ సిద్దిపేట దగ్గర కొమరవెల్లి కమాన్ దగ్గర దిగాము. ఇక్కడ నుంచి ఆటోస్ ఉన్నాయండి, ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకుంటున్నారు. ఈ ఆటోస్ నుంచి మనం కొమరవెల్లి వరకు వెళ్ళొచ్చు. యాక్చువల్లీ మేము జాతర స్టార్ట్ కాకముందు వచ్చాము. మా పిల్లలు చూడండి వెనక సైడ్ ఎంత ఎంజాయ్గా కూర్చున్నారు, మా వారితో సహా. వెనక సైడ్ కూర్చుంటే హ్యాపీగా కూర్చోవచ్చు అని ఎంజాయ్గా కూర్చున్నారు. సో మేము ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ చేసాము. కొమరవెల్లికి స్టార్ట్ చేసాము. కొమరవెల్లి జాతర స్టార్ట్ కాకముందే 1 వీక్ ముందు వెళ్ళి ఉంటే కొద్దిగా రష్ తక్కువగా ఉంటుందని ప్లాన్తో మేము స్టార్ట్ అయ్యాము. మా బాబు చూడండి ఎంత అల్లరిగా ఉన్నాడు. అట్మాస్ఫియర్ చాలా బాగుంది కదా. రీచ్ అయిపోయాము. ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత టెంపుల్ దగ్గర రూమ్స్ ఉన్నాయని చెప్పి చాలా మంది అడుగుతారు. మీరు ఎవరి దగ్గర టెంప్ట్ కావద్దు, ఎందుకంటే రూమ్స్ వచ్చేసి మామూలు టైంలోనే మనకు 1000 to 1500 కాస్ట్ చేస్తారు. సో అలాంటి 1500 కాస్ట్ రూమ్స్కి మీరు వెళ్లకుండా మనకు టెంపుల్కి సంబంధించిన వాళ్ళ ఈ రూమ్స్ ఉంటాయి అన్నమాట. అదైతే మనకు కొద్దిగా తక్కువ పడుతుంది. కాబట్టి ఆ రూమ్స్ కోసం మేము వెళ్తున్నాం. నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాము. ఇదే టెంపుల్ అండి, ఇది కొమరవెల్లి మల్లన్న గారి టెంపుల్. ఇక్కడ నుంచి వెళ్తున్నాము. ఇలా స్ట్రైట్గా వెళ్ళి కొద్దిగా రైట్ తిరిగితే మీకు ఇక్కడే రూమ్స్ దొరుకుతాయి. ఆ రూమ్స్ తీసుకున్నట్టయితే మీకు కొద్దిగా తక్కువ పడుతుంది. అందుకే అక్కడ వరకు కొద్దిగా కష్టమైన పర్లేదు నడుస్తున్నాం లగేజ్ అంతా పట్టుకొని సాగిపోతున్నాం. చూడండి రష్ చూడండి. మనం జాతర టైంలో కాకుండా మామూలు టైంలో వస్తున్నా ఇలా ఉంది. జాతర టైంలో వస్తే మనం మామూలుగా నిలబడలేము నాకు తెలిసి. అందుకే వారం ముందు వచ్చాము. యాక్చువల్లీ ఈ జాతర అనేటువంటిది January 19 స్టార్ట్ అవుతుంది, March ఎండింగ్ వరకు కొనసాగుతుంది. 3 నెలల పాటు జరిగే జాతర కన్నా ముందే ఒక్క 5-6 డేస్ ముందు వద్దామని సంక్రాంతి హాలిడేస్లో ప్లాన్ చేసుకున్నాము. ఇలా ప్లాన్ చేసుకొని వచ్చాము. యాక్చువల్లీ ఇది 10 years నుంచి మొక్కున్న మొక్కు, బట్ ఆ దేవుడు ఇప్పుడు పిలిపించుకున్నాడేమో. బోనం చేస్తానని మొక్కున్నాను అనమాట. తీసుకోవడానికి ఇక్కడే ఉందన్నారు. మాకు రూమ్ నెంబర్ 32 ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అండి. మన మల్లన్న స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి రూమ్స్. ఇది కొంచెం చూడండి, గదులు ఇవే. ఈశ్వరెడ్డి అండ్ సన్స్ అని ఉంది కదా, ఇవన్నీ రూమ్స్ అనమాట. మేము 10 years బ్యాక్ వచ్చినప్పుడు యాక్చువల్లీ ఈ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూమ్స్ ఇలాగా ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ చాలా లోతుగా ఇది బేస్మెంట్ లా ఉండేది. అక్కడ కింద మాకు యాక్చువల్ రూమ్స్ దొరకక అప్పుడు జాతర టైంలో వచ్చినందుకు అక్కడే స్టే చేయాల్సి వచ్చింది. ఇక్కడ వరండా ఉంది కదా కార్డర్, చాలా మంది అయితే కార్డర్లో స్టే కూడా ప్లేస్ దొరకదు మీకు జాతర టైంలో వస్తే. ఇంకా రూమ్స్ అనేది అసలు మనం మర్చిపోవాలి. ముందు నుంచే ఆన్లైన్ బుకింగ్ కూడా అలాంటి ఏం ఫెసిలిటీస్ లేవు. సో అందుకే ఎక్కడ రూమ్ దొరికితే రూమ్, లేదంటే లేదు, అలా ఉండిపోతారు. బట్ మేము రూమ్ తీసుకున్నాం. ఇదే అండి రూమ్. పర్లేదు చాలా బాగా. బోనం చేశాక అక్కడ పెట్టుకోవాలి. ఒక దివాన్ కట్ లాంటిది ఇచ్చారు. 2 rooms, వాష్రూము. అంత సర్వీస్ అంతా బాగుందని చెప్పలేము, బట్ ఓకే. బయట కంటే రూమ్లో ఉంటే కొద్దిగా ఉండగలుగుతాం కాబట్టి చలికాలం. మల్లన్న స్వామికి బోనం ఎక్కిస్తాను మొక్కాను. సో అలా బోనం అయితే కంప్లీట్ చేసాము. అలాగేలో కట్టెలు కష్టపడి కట్టెల పొయ్యి మీద చేస్తాను మొక్కాను కాబట్టి మల్లన్న స్వామికి బోనం ఎక్కిచ్చేసాను కట్టెల పొయ్యి మీద. అలా ఇలా చేసేసి 10 years తర్వాత మొక్కని నెరవేర్చుకోవడం జరిగింది. దీనికి 10 సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది. మేబీ టైం దొరకదు మన బిజీ షెడ్యూల్ కాబట్టి. అలా బోనం కంప్లీట్ చేసుకున్నాము.
మల్లన్న స్వామి టెంపుల్ ఇదేనండి. కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దర్శనానికి వచ్చేసాము. జనం ఎక్కువ లేకపోవడం వల్ల పర్లేదు. ఇదిగోండి చూడండి, మల్లన్న స్వామి దర్శించుకోండి మీరందరూ కూడా. కండ విందుగా దర్శనం జరిగిందండి మాకైతే. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లడ్డు ప్రసాదం విక్రయించే ప్లేస్ ఇదే అండి. ఒక 10 minutes కూర్చోగలను. ఈ జాతర టైం మా బాబు లడ్డు తీసుకుని వస్తున్నాడు చూడండి, కనిపిస్తున్నాడు, వెతుకుంటున్నాడు అండి ఇక్కడ ఉన్నాను. మమ్మీ వచ్చేసాను, లడ్డు కథం చేద్దాం రెడీ. మాకు పక్క రూమ్లోనే అండి వాళ్ళు రూమ్ తీసుకున్నారు చూడండి. ఇక్కడ మీకు పోతురాజుని చూడొచ్చు. మీకు డప్పు చప్పుళ్ళు చాలా వింటారు. ఒగ్గు కథలు చాలా ఫేమస్ అండి ఇక్కడ. మా రూమ్ బ్యాక్ సైడ్ ఏరియా అండి ఇది. చూడండి నైట్ పూట ఎలా ఉందో అనేది. కాస్త తినేసాక నైట్ పూట బయటకు వచ్చి వాకింగ్ చేద్దామని చూసాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయి రోడ్స్ అన్ని. ఏ జాతర వెళ్ళినా ఏదో ఒకటి కొనియాలి కదా. మ్యాక్సిమం ఆడపిల్లలకైతే గాజులు చాలా ఇష్టం కదా. చాలా బాగున్నాయండి గాజులు ఇక్కడ. పర్లేదు, కొద్దిగా తక్కువ రేట్కి వేసారు గాజులు అనిపించింది నాకైతే. సిటీలో తీసుకుంటే మనకు 150 to 200 పడే గాజులు మాకు ఇక్కడ 80 rupees డజన్ అలా ఇచ్చారు. సో మాకు పర్లేదు, బాగానే వచ్చింది అనుకున్నాము. మా పాపాయి గాజు దొరికింది చాయిస్ అని 2 డజన్స్ వేయించుకొని 4 డజన్స్ కంప్లీట్ చేయించుకుంది హ్యాండ్కి. ఎందుకంటే మళ్ళీ సిటీకి వెళ్తే ఎక్కువ కాస్ట్ చెప్తారు, అంత వేయించుకోలేమని. ఎంతైనా ఆడపిల్లల షాపింగ్ అంటే కొద్దిగా లేటే కదండి, తప్పదు, వెయిట్ చేయాల్సిందే. యాక్చువల్లీ మేము రూమ్ చెక్అవుట్ చేసాము. చూడండి మా బ్యాగ్ వేసుకొని మా బాబు కూర్చున్నాడు. మేము కొండపోచమ్మకి వెళ్తున్నాం అనమాట. కొండపోచమ్మకి వెళ్ళేటప్పుడు ఆన్ ది వేలో ఇంకా షాపింగ్ చేసేద్దామని ఇది ఆటోలో మేము కొండపోచమ్మకి స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్కరికి 50 తీసుకున్నారండి ఇక్కడ నుంచి మళ్ళీ కొండపోచమ్మకి. మ్యాక్సిమం సిటీ నుంచి వచ్చే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి. ఈసీఎల్ నుంచి మీకు మార్నింగ్ 7 o'clock అండ్ నైట్ 8 o'clock వచ్చేసి ఒక బస్సు ఉంది. చాలా చీప్ అండి, ఒక్కొక్కరికి 60 rupees అలా వస్తాయి. కానీ ఆ విషయం మాకు తెలియదు. మేము చాలా కాస్ట్ పెట్టి సిద్దిపేట వరకు వెళ్ళి మళ్ళీ సిద్దిపేట నుంచి మళ్ళీ కొమరెల్లికి వెళ్ళి మేము ఒక్కొక్కరికి ఎంత లేదన్నా కానీ మేము ఒక 200 rupees వరకు స్పెండ్ చేసాము. బట్ అలా కాకుండా మీరు ఈసీఎల్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈసీఎల్ నుంచి డైరెక్ట్ కొండపోచమ్మకి వస్తే ఒకరికి 60 rupees. అండ్ మీకు తెలిసిందే కదా, ఇప్పుడైతే ఆధార్ కార్డుతో లేడీస్కి ఫ్రీ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా జర్నీ సాగించవచ్చు. కొండపోచమ్మ చూడండి, చెట్లలో ఎంత బాగా అనిపిస్తుంది కదా. వెళ్తుంటే ఆ ప్లేసెస్ చాలా ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గాలిని పీల్చుకున్న ఫీలింగ్ వస్తుంది.
ఆటో దిగగానే ఇంకా మన రూమ్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ మేము అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చేసాను. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారండి. మల్లన్న స్వామికి అయితే అంత తీపి నైవేద్యమే. ఇక్కడ కొండపోచమ్మ దగ్గరికి వచ్చాక మీకు నాన్ వెజ్ నడుస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ తడకల్లా ఉన్నాయి కదండి, అవే రూమ్స్ అంటే మనకి ఏదో అక్కడ మల్లన్న స్వామి దగ్గర ఇచ్చినట్టు ఇయ్యరు. ఇలాంటి టెంపరీ దాంట్లో మనం అడ్జస్ట్ అయిపోవాలి. తడకల్లా ఉంటాయి, బాగుంటాయండి, పర్లేదు. ఇదే అండి ఇక్కడ తడకల దగ్గర తీసుకున్నాము. యాక్చువల్లీ వీళ్ళ దగ్గరే చికెన్ తీసుకున్నాము, వీళ్ళ దగ్గరే బగోన్లు ఏవైతే ఉన్నాయో కూడా రెంట్ తీసుకున్నాము, ఈ బగోన్లు కూడా. సో ఈ కట్లపూట మేము వంట చేసుకుంటే ఆ పొయ్యి మీద చేసే వంటకు రుచి వేరండి. వంట ప్రారంభించేసామండి. ఇక్కడ మనము బాస్మతి రైస్ బగారేసాము. చాలా కష్టపడిపోతున్నా కానీ కట్టెల పొయ్యి దగ్గర ఏం చేద్దాం. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్టే వేరండి బాబు. బగారా, ఆ కోడి కూర, వాటి కాంబినేషన్. దీనికి థమ్స్ అప్ పక్కకు పెట్టుకుంటే చాలండి. ఇంకా వేడిగా గుమగుమలాడే బగారా రెడీ అండి. చూడండి గుఫ్ గుఫ్ అని ఎంత స్మెల్ వస్తుంది చూడండి. చికెన్ కూడా రెడీ అండి బాబు, కుతకుతలాడుతూ. వాట్ ఏ టేస్ట్. మీకు టేస్ట్ తెలియదండి అండ్ స్మెల్ కూడా తెలియదు కదా, జస్ట్ చూసి ఆస్వాదించండి. కొండపోచమ్మ నుంచి ఇంకా బయలుదేరామండి. డైరెక్ట్ ఈసీఎల్ బస్సు దొరికింది కొండపోచమ్మ దగ్గర నుంచి. చెప్పాను కదండి 60 రూపీస్ కాస్ట్. పల్లె వెలుగు బస్సు పర్లేదు, కొద్దిగా మనకు బస్లో స్మెల్ అనేది వచ్చినా బట్ చాలా నీట్నెస్ మెయింటైన్ చేశారు. సిటీ ఎంటర్ అయిపోయామండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హనీ ఇస్ ద బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చివరిన గంట కొట్టడం మర్చిపోకండి. బాయ్ బాయ్.